తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన అన్న ఎన్టీఆర్. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారి పిలుపు మేరకు శనివారం బెల్లంకొండ మండలంలోని చండ్రాజుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు నల్లమేకల లక్ష్మీనారాయణ గారు అధ్యక్షత వహించారు. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ స్థాపించి తద్వారా చదువుకున్న యువతీ యువకులందరినీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, అదేవిధంగా పేద ప్రజలకు ₹2 కిలో బియ్యం అందజేశారని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ప్రజల్లో మన్నన పొందిన నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు పిఎస్కే మస్తాన్ షరీఫ్ గారు, బెల్లంకొండ సర్పంచ్ సముద్రం, పల్నాడు జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనందరావు, చండ్రాజుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు, బెల్లంకొండ బీసీసెల్ అధ్యక్షులు గుంజా గంగారావు, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు యేసుబాల, ఓర్చు లక్ష్మయ్య, గాలా నరసింహారావు తదితర నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.